హాయ్ అండి. గుడ్ ఈవినింగ్. ఎప్పుడైనా లోకము మన నుంచి వచ్చే వెలుగుని మనం ఎప్పుడు మాత్రమే చూస్తుంది. కానీ మనం ఇప్పుడు ఈరోజు ఇలా మెరుస్తూ ఉండడానికి అంటే ఇలా వృద్ధిలోకి రావడానికి మెరుపంటే దాని వెనుక ఉన్న ఒత్తిడి ఎవరు గమనించరు. నేను మీకు చిన్న కథ చెప్తాను. ఒకరోజు ఒక బొగ్గు, ఒక వజ్రం మాట్లాడుకుంటూ ఉంటాయి. అప్పుడు బొగ్గు వజ్రంని అడుగుతుంది. మనిద్దరము ఒకటే గని నుంచి వచ్చాము. ఒకటే మూలకం నుంచి వచ్చాము కదా! మరి లోకమంతా నిన్ను వజ్రం, వజ్రం అని నెత్తిలో పెట్టుకుంటున్నారు నీ మెరుపును చూసి. నేనేమో నల్లగా ఉన్నానని నన్ను తొక్కి పడేస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు వజ్రం ఒక మాట చెప్తుంది. నువ్వు వజ్రం బొగ్గుతో చెప్తూ నువ్వు కొంచెం ఒత్తిడిని భరించలేక ముక్కలై మిగిలిపోయావు. అదే నా మీద ఎంత ఒత్తిడి పడ్డా భరిస్తూ, భరిస్తూ, భరిస్తూ మెరుస్తూ నిలబడ్డాను నేను. ఎప్పుడైనా సరే నువ్వు మాట్లాడావు, నేను భరించాను. అంతే. మనము ఇప్పుడు ఏంటి అంటే కథ ఎందుకు చెప్పానంటే మనకు ప్రతి ఒక్కరికి సమస్యలుంటాయి. కాకపోతే కొంతమంది చిన్న సమస్యను కూడా తట్టుకోలేరు. కొంతమంది ఉంటారు ఎన్ని సమస్యలైనా తట్టుకుంటూ ఓటమికి భయపడకుండా ఎదురెళ్తూ విజయాలను సాధించుకుంటూ మెరుస్తారు. కొంచెం ఓటమికి భయపడ్డ వాళ్ళు బొగ్గుల ముక్కలైపోతారు. లేదా వాటిని భరిస్తూ ముందుకెళ్ళి ముందు ఏదో నాకు మంచి జరగబోతుందని ఒక చిన్న నమ్మకంతో ముందుకు వెళ్తే వజ్రంలా మెరుస్తారు.